దోష నివారణ కష్టమే అయినా మీకోసం ప్రయత్నం చేస్తున్నాను. అంగపూజ ద్వారా శాంతి జరిపించి ఆమెను శుద్ధి చెయ్యాలి. అంటే పున్నమి నాటి రాత్రి ఆమె శరీరం చంద్రకిరణాలతో పరిశుద్ధం కావాలి. అలా జరగాలి అంటే మృదుపత్రాన్ని రక్తచంద్రంతో కలిపి ఆమె శరీరానికి లేపనంగా పుయ్యాలి. మృదుపత్రం అంటే ఏమిటి స్వామి? ఒక్క నిమిషం. దీన్ని కొరకు. అయినా రాళ్ళని పళ్ళు కొరకలేవుగా స్వామి. ఇప్పుడు దీన్ని కొరకు. ఇదే మృదుపత్రం. కఠోరమైన దుష్ట ఫలితాలను కూడా మృదువుగా ఎదుర్కొనే ఛత్రం. మీ అబ్బాయి సుఖంగా ఉండాలంటే పున్నమి నాటి రాత్రికి మీ కోడల్ని అంగపూజకి సిద్ధం చేయండి. మీ అబ్బాయి సుఖంగా ఉండాలంటే పున్నమి నాటి రాత్రికి మీ కోడల్ని అంగపూజకి సిద్ధం చేయండి. అంగపూజకి సిద్ధం చేయండి. అంగపూజకి సిద్ధం చేయండి. అయ్యారు అయ్యారు ఏంట్రా? పెద్దమ్మ గారికి ఒంట్లో బాగాలేదండి. ధ్వజస్తంభంలో ఉండే దాని ఇలా దెబ్బను అయిపోయాడు. డాక్టర్ తీసుకొద్దాం. అత్తయ్య వాళ్ళు పిచ్చాళ్ళమ్మా. రోగన్న ఒంటికి కాదమ్మా, నా మనసుకి. ఏమైంది అత్తయ్య? ఏమైంది ఏంటమ్మా? నేను చచ్చిపోతే గానీ ఇంటి సమస్యలన్నీ పరిష్కారం అవ్వవు. అవి మాట్లాడతాయా? నేను మాట్లాడేది సంధి పెళ్ళప్పని కాదమ్మా, పచ్చి నిజాలు. ఈ ఇంటికి ఏదో అరిష్టం పట్టింది. నా కొడుకు అనుక్షణం పాము పడగ నేడులో బతుకుతున్నాడు. వాడికి ఏ క్షణాన్ని ఏమవుతుందో అని గుండెలు అవిసిపోయి చచ్చిపోతున్నానమ్మా. అమ్మా సీత, ఆ రోజు మా వాడి తల మీద బల్లి పడ్డప్పటి నుంచి నా మనసులో లేదు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అడిగితే మీ కోడలు తొడ మీద నాగబంధం ఉంటే నీ కొడుకు ప్రాణగండం అన్నాడు. అందుకే ఆ రోజు తల మీద నురుగుపోస్తూ పుట్టు మచ్చలు చూశాను. సాటి ఆడదాని పరువు బజార్ని పెడతానమ్మా, అందులోనూ నువ్వు నా కోడలివి. చచ్చా, ఆ రోజు ఆవేశంలో ఏదో అనేసాను అత్తయ్య. మీ మనసులో ఇంత బాధ ఉందని అనుకోలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. క్షమాపణలతో పనులు జరగవమ్మా. వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నేనేం చేయాలత్తయ్య? వాడు ప్రాణాలతో ఉండాలంటే రేపు పౌర్ణమి నాడే నీకు అంగపూజ జరిపించాలని గురువు గారు చెప్పారు. నువ్వు అలా చేస్తేనే వాడు ప్రాణాలతో దక్కుతాడమ్మా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నీ భర్త సుఖంగా నిండు నూరేళ్లు బతకాలని నీకు లేదా? అది కాదత్తయ్య, ఆయన వచ్చాక మాట చెప్పి. అంటే నీ అత్త మీద నీకు నమ్మకం లేదమ్మా? అలా అని కాదు, ఇలాంటి విషయాలు మగాళ్ళకి తెలియకూడదమ్మా. నేనేం చేసిన మీ క్షేమం కోసమేగా. నా బక్కగానొక బిడ్డ, వాడు చచ్చిపోతే నేను బతకలేనమ్మా, బతకలేను. సరే అత్తయ్య, మీరు అనుకున్నట్టే కానివ్వండి. ఇది ఏకాంత పూజ. సాధకుడు ఒక్కడే ఉండాలి. ఇక మీరు ఏం భయం లేదు, గురుగారు చెప్పినట్టు. మొదటి రాత్రి నీ భర్త గదిలోకి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తావో అంత సంతోషంగా ఇక్కడ కూర్చుని పూజకి నాతో సహకరించు. అప్పుడే నీ పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు వర్తిల్లేది.
ఇది మృదుపత్రం. దీంతో నీ శరీరం మొత్తం శుద్ధి చెయ్యాలి. అందుకే నువ్వు పురిటి బిడ్డలా ఉండాలి. ఒంటి మీద నూనె పోగు కూడా ఉండకూడదు. అప్పుడే దోష నివారణ జరుగుతుంది, ఫలితం పూర్తిగా లభిస్తుంది. ఏ సిగ్గా పోనీ నువ్వే ఆ గదిలోకి వెళ్ళి ఇప్పేయి. వెళ్ళు, పోనీ నేనే ఇస్తా. నా శక్తి మీద నమ్మకం లేని వాళ్ళని నా దగ్గరకు తీసుకురాకూడదు. శక్తిని స్తంభింపజేసినప్పుడు మధ్యలో ఆపితే ఆ మంత్రం మరణ మంత్రంగా శాంతించండి గురూజీ. నేను శాంతించినా మీకు జరగబోయే ప్రమాదం మాత్రం శాంతించదు. మీ కోడలి నుదుట రాత మార్చాలని ప్రయత్నం చేశాను, కాదని కాలదన్ని వెళ్ళిపోయింది. మీ